కొంచెం సిగ్గండి, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్ సార్. సో యూ మీడియా ఇప్పుడు మన రాహుల్ మూవీ మేకర్స్ వెన్నంటూ గారికి ముందుగా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్, ఆర్ట్ నాగు, వీళ్ళందరూ ఈ యాక్ట్రెస్ దివ్యాన్ని కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సింది కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాను ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. మీడియా మిత్రులకి ప్లస్ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ మేము ట్రైలర్లు చూసింటారు మీరు. సో థ్రిల్లర్ మూవీ ప్లస్ క్లాసికల్గా ఉంటుంది. సో మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియాలి సినిమా మంచిగా వచ్చిందని. సో మీ ద్వారా హిట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలకి అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్. నాది డ్యూయల్ రోల్. ఒక మూవీలో ఫస్ట్ టైం నేను డ్యూయల్ రోల్ చేశాను. సో ప్రొడ్యూసర్ గారికి, పాండే అంకుల్కి, రవి సార్కి, మీ ఆంటీకి చాలా థ్యాంక్స్. ఆంటీని ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి కారణం అరవింద్ శంకర్. అరవింద్ ప్లీజ్. ఇష్క్ మూవీ చేసినప్పుడు అరవింద్ శంకర్ పరిచయం అయ్యారు. వాళ్ళ ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, నేను రైటర్ని. అలాగ అక్కడి నుంచి మేము ట్రావెల్ అయ్యాం. ఈ మూవీకి వీళ్ళు మ్యూజిక్ చేయడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు వీళ్ళు. ఇతనికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి నేను లైఫ్ లాంగ్, అతని మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది. అతను లైఫ్ లాంగ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు శివకుమార్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై హీరో. నా రైటింగ్కి నెక్స్ట్ సినిమా డేట్లు ఇవ్వండి సార్. ఇంకా పర్వాలేదండి, ఈ సినిమాకి ఇచ్చారు, చాలా థ్యాంక్స్. సారీ టు యాక్చువల్లీ నా రైటింగ్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు అతను. యాక్టింగ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు ఈ ఫిలింలో. ఫస్ట్ హాఫ్ ఈజ్ అరుణ్, సెకండ్ హాఫ్ ఈజ్ టోటలీ పూజా. క్లైమాక్స్లో ఇద్దరు కన్వర్జేషన్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇద్దరు చేశారు. వాళ్ళిద్దరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు తెలిసిన కథ అని ఒక సినిమా చేశాను, తర్వాత తుంగభద్ర, మధ్యలో వీకెండ్లో ఒక సినిమా చేశాను. లాస్ట్గా ధనుష్ గారితో నవంబర్ మధురు ఒకటి చేశాను. తమిళ సినిమాలు కొన్ని చేశాను. నాకు 7 రిలీజ్ అండి. L7 7th ఫిల్మ్ అవ్వడం కోఇన్సిడెన్స్. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా 7th ఫిల్మ్. మీరు నోటీస్ చేస్తుంటారు, మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరూ సినిమా నర్డ్స్ అంటారండి. చాలా వాళ్ళకి మాట్లాడడం రాదు, కానీ చేసిన వర్క్ తప్పితే ఏమీ రాదు. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఆయన బాగా రాస్తారు, కానీ రాసింది చెప్పాలి, మైక్ పట్టుకోవాలంటే అట్లా షేక్ అవుతారు అనమాట. అదే చెప్తున్నారు, నర్వస్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఈరోజు ప్లాటినం డిస్క్ కాబట్టి మ్యూజిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అరవింద్ శంకర్ గారు ఇష్క్లో 2 సాంగ్స్ చేశారండి. దే వర్ క్రెడిటెడ్ ఫర్ ద సాంగ్స్. సూటిగా అండ్ అనదర్ సాంగ్ అది ఏదో 2 సాంగ్స్ ఇష్క్లో చేశారండి. అప్పటి నుంచి ముకుంద్ గారికి పరిచయం ఉంది. సో ఆయన అప్పటి నుంచి యూజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇట్లాంటి ఒక సినిమాకి L7 అని ఒక టైటిల్ పెట్టి ఒక సినిమా చేస్తున్నాము. కంపారిటివ్లీ ఈరోజు మార్కెట్లో వచ్చే సినిమాల కన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఒక స్మాలర్ ఫిల్మ్ కదా. ఇట్లాంటి సినిమాకి ఏది క్వాలిటీ తీసుకుని వస్తుంది అంటే ఇస్ ద సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఇవి రెండే క్వాలిటీ తీసుకొస్తాను. లేకపోతే మనం దీని ఒక బిగ్ రేట్ సినిమానో లేకపోతే ఇంకొక వేరే పదాలు యూజ్ చేస్తాం కదండి. సో అట్లా మా సినిమాకి ఇంత క్వాలిటీ తీసుకొచ్చిన మ్యూజిక్ వైజ్ సినిమా చూసిన తర్వాత ఇట్లా ఉంది, గ్రిప్పింగ్గా ఉంది అని చేసిన మ్యూజిక్ అరవింద్ గారికి, శంకర్ గారికి నా థ్యాంక్స్. కెన్ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అరవింద్ అండ్ శంకర్ గారు.
మా సినిమాటోగ్రాఫర్ గారు ఈరోజు ఇక్కడ లేరు, వేరే షూట్లో ఉన్నారు, దుర్గా ప్రసాద్ అని. పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో మార్క్స్ డెబ్యూ. మీరు ట్రైలర్ చూసుంటారు, ట్రైలర్లో ఒక క్వాలిటీ వచ్చింది, అది కూడా మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఎవ్రీబడి ఎల్స్ టెక్నీషియన్స్ అందరూ కలిసి పనిచేశారు. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కథ సినిమా షూట్ చేసినప్పుడు రఘుబాబు గారు కథలో ఒక రోల్ చేశారు. సో ఒకరోజు షూటింగ్ అయిపోతే మేమిద్దరం ఒకే వెహికల్లో తిరిగి వస్తుంటే అప్పుడు అడిగారు, ఏంటమ్మా మీ ఇది ఎక్కడ ప్రాపర్ అంటే, సార్ ఇక్కడే సార్ హైదరాబాదే, హిమాయత్ నగర్లోనే పెరిగాను. అంటే నాకు బ్రదర్తో సమానం. ఎందుకంటే తను ఏ సినిమా చేసినా చేస్తున్న అంటే స్టార్టింగ్ నుండి ప్రతి విషయం నాతో చర్చిస్తాడు. మరి ఈ యొక్క సినిమా దాదాపుగా గతంలో చేసినటువంటి సినిమాలన్నిటికంటే కూడా కొంచెం నాకు ఓపెన్గా మాట్లాడే అలవాటు కాబట్టి ఏ సినిమా చేసినా ఈ సినిమా చేసే ముందు నేనే 2-3 టైమ్స్ కోపం అయితే దాదాపు ఒక నెల రోజులు కనబడకుండా మాట్లాడకుండా. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన అందరికీ నమస్కారం అండ్ మీడియా కూడా. ఐఎమ్ దివ్య. ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సస్పెన్స్, కామెడీ, ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. అలాగే మేము పిలవగానే మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్కు విచ్చేసినటువంటి మా అన్న శివకుమార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ చేసుకునే విధంగా సపోర్ట్ చేసి, ప్లాటినం డిస్క్ అంటేనే ఆడియోకి సంబంధించింది, మా ఆదిత్య ఆడియో వాళ్ళకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిరంజన్ అన్న, ఎందుకంటే మీ వల్లనే ఇది జరిగింది ఈ ఫంక్షను. ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వచ్చేయండి, అంతా అయిపోయి ప్రమోషన్ దోచి రేపు 21వ తారీఖున థియేటర్లోకి వచ్చేదానికి రెడీగా ఉంది. థియేటర్లోకి వచ్చేదానికి రెడీగా ఉండి, అదేవిధంగా ఇంతవరకు ప్లాటినం డిస్క్ జరుపుకునే విధంగా వచ్చిన ఈ స్ట్రగుల్, ఎందుకంటే నేను పాతోన్నే 8 సంవత్సరాల నుంచి ఉన్న భోజ్పూర్లో సినిమాలు చేసి వచ్చాను, ఇక్కడ రెండో సినిమా. కానీ ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి మా మోహనన్న, మా సతీష్, మా రమేష్, ఇలాగా పేర్లు చాలా ఉన్నాయి, మా పున్నయ్య చౌదరి అని ఇక్కడ లేరు, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.